బాధ్యత పెంచే విధంగా ఢిల్లీ మహానగరంలో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా మనం మన జాతీయతని మనలో ఉన్న భావాల్ని ప్రజలకు అంకిత భావంతో మనం ఉపయోగించుకుని ముందుకెళ్లాలో వాటిపైన ఉదయం నుంచి సమగ్రంగా చర్చించుకుంటూ వచ్చాం. తొలి పలుకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి అనేక మంది చేసిన త్యాగాల్ని, ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి, దేశం కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం ఎక్కడ కూడా మనం ప్రాంతీయ భావం చూపించకుండా అందరినీ కలుపుకుని పోయి ముందుకెళ్ళి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని దానిపైన ఆయన తొలి పలుకులు అద్భుతంగా చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, మనం ఢిల్లీ లాంటి మహానగరానికి సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా పదవి అనుభవించడానికి కోసం లేదా ఇక్కడున్న పెద్దల్ని కలిసి వారి రాష్ట్రానికి ఏదైనా నిధుల కోసమో కార్యక్రమాల కోసం వస్తూ ఉంటారు. ఇంకొక పక్క కొంతమంది కేవలం నిరసన తెలపడానికి ఢిల్లీకి వస్తూ ఉంటారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోసం వాళ్ళు తీసుకున్న చర్యలపైన అనేక సందర్భాల్లో మనం చూసుకుంటూనే వచ్చాం. కానీ ఈ రోజున ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొటెస్ట్, బట్ జనసేన స్టాండ్స్ ఫర్ పేట్రియాటిజం. దేశ భావన కోసం మనలో మనం ఆ సమైక్యత భావం తీసుకురావాలి. భక్తి రూపంలో మనం అటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా భావించి ఇది ఒక బాధ్యతగా మనం ముందుకు తీసుకెళ్లాలనే విషయం ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు ఆయన చెప్పిన అనేక అంశాల్లో ఏ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఒక బాధ్యత ఉంది. కేవలం మన రాష్ట్రం గురించే కాదు, దేశం గురించి మీరు ప్రస్తావించండి. ఏ సమస్య అయినా మీరు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు ఒక భారతీయుడిగా మాట్లాడండి. టాక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద నేషన్ అనే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 4 విషయాలపైన మా సభ్యులందరూ కూడా చర్చించారు. అది ముఖ్యంగా మొదటిది వికసిత్ భారత్ 2047. ఏ విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా 12 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానిపైన లోతుగా చర్చించాం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అందరూ కూడా దాంట్లో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిన ఆ డిస్కషన్స్లో చాలామంది మనస్ఫూర్తిగా ఏ విధంగా మేము ఈరోజు గర్వపడుతున్నామో టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రెండో అంశం నేషన్ ఫస్ట్. జనసేన పార్టీకి ఎప్పుడు కూడా ప్రాంతీయత అనే అంశమే కాదు, మనం ఎప్పుడు కూడా జాతీయ భావంతో ముందుకెళ్లాలన్నాం. కాబట్టి నేషన్ ఫస్ట్ అనే అంశం పైన మేము చాలా లోతుగా చాలాసేపు చర్చించాం. దానిపైన కూడా అది రెండో ప్రధాన అంశం. మూడో అంశం, గత 2 సంవత్సరాల నుంచి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అనేక వర్తమాన ఆలోచనలతో చేసిన కార్యక్రమాలు, పంచాయతీరాజ్ విభాగాన్ని ఏ విధంగా ముందు తీసుకొచ్చామో, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అంధకారం నుంచి మేము ముందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామో దానిపైన ఒక మూడో సబ్జెక్టులో మేము తీసుకుని చర్చించాం. 4వ సబ్జెక్టు జనసేన పార్టీ యొక్క ప్రస్థానం. 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మార్చి 14వ తారీఖున 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఆ పార్టీ ఏ విధంగా ఈరోజు ఈ భావన కలిగించే విధంగా విస్తరించుకుంటూ మేము ఈ రోజున 21 లక్షల మంది సభ్యత్వాన్ని చేరగలిగాం. అందులో భాగంగా ఈ 6 రాష్ట్రాల నుంచి ఉన్న గౌరవ సభ్యులు వారి అంటే సాక్రిఫైస్, వాళ్ళు చేసిన కృషి పార్టీని ఏ విధంగా విజయవంతం చేసుకుంటున్న దూరం తీసుకొచ్చాము. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి ఈ రోజున భారత రాజధానిలో మేము ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంతమంది శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులు అందరినీ కూడా గౌరవించుకుంటూ మాతో పాటు నిలబడిన మా జన సైనికులు, వీర మహిళల్ని గుర్తు చేసుకుని మీ అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు కృతజ్ఞత తెలుపుకున్నాం.
ఈ అంశాలు డిస్కస్ చేసిన తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం పోస్ట్ లంచ్ టేకప్ చేద్దామని డిసైడ్ చేసాం. అది జెన్ జీ గురించి, యువత గురించి, వారి కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లోకి, ఏ విధంగా జనసేన పార్టీ ఒక అద్భుతమైన వేదికగా తయారై వారికి అవకాశం కల్పించబోతున్నాం రాబోయే రోజుల్లో అనే దానిపైన పోస్ట్ లంచ్ మేము దాని గురించి కూడా చర్చించబోతున్నాం. ఇది ఇప్పటివరకు జరిగిన మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఓపికగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. Yeah, I'll start whenever you're ready. Okay. Good afternoon and welcome to all of you. Thank you so much for your patience. This is the first of its kind. To the best of our knowledge, we have never seen a political party organize an event in Delhi where our sole objective is about imbibing the spirit of nationalism, strengthening the spirit of democracy, and the fact that India has wonderful people despite all cultural differences and from different areas.